ఏంట్రా అన్న రమ్మని కౌరు పెట్టావంట కదా. రే నువ్వు తూర్పు పొలం వెళ్ళు. అట్టాగే అన్న. నువ్వు ఉత్తర పొలం వెళ్ళరా. సరే అన్న. నువ్వు వెళ్ళా కొబ్బరికాయలు దింపు. సరే అన్న. నువ్వు డొంకలు చూసుకోరా. సరే అన్న. జాగ్రత్త రే, నేను మరదలకు చీరలు తీసుకోవడానికి పట్నం వెళ్తున్నా. ఏ రావులమ్మా, ఇట్రా. ఏంటి ఎవరితో మాకు గుడ్లెప్ప చెప్పి అర్చిస్తామే? బాగా పిలుస్తుండే రావే. ఇది నువ్వు తీసుకో, ఇది నీ సెల్లులకి. అదేంట్రా సాంబయ్య, పెద్ద మనిషి అయిన పిల్లకి చిన్న జరి చీర తెచ్చావు, రావులమ్మకు మాత్రం పెద్ద జరి చీర తెచ్చావేంట్రా? అది నా పెళ్ళం కదా. స్వామి, తలుపులమ్మ తల్లి జాతర వస్తుంది. 2 సంవత్సరం మీరు వద్దన్నారని జాతర జరుపుకోలేదు. ఈ సంవత్సరంలో మీరు అనుమతి ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ జాతర చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు అంటే నేను వెళ్ళాలి చెప్పత్తా. ఎవరిదిరా ఎద్దు? నాదే బాబు. దీని కట్టికాడికి చిన్నరికిచ్చు. నోర్లేని జంతు బాబు. నోర్లేందైతే గడ్డి తినాలి గాని ఈ రెడ్డప్ప చూసి కొమ్మి సురుతా నరికిచ్చు. బాబు నా బతుకు తెరవదే. ఏయ్, నోరు మూసుకుని ఎద్దు సమాధానం చెప్పకెళ్ళు, లేకపోతే ఆ ఎద్దు తల బదులు నీ తల నరికిస్తారు. ఏ గురు, గొడుగు మూసేయమంటారా? మిఠాయి కొట్టు పెడుతున్నావేంటే? ఇన్ని పిండి వంటలు చేస్తున్నావు? అయ్యో నాముగుడు మతి మండ, అబ్బాయి సెలవులకు రాజమండ్రి నుంచి ఇంటికి వస్తున్నాడన్న సంగతి కూడా గుర్తులేదు. ఎరా బండి పంపావా? అయ్యో నాముగుడు మతి మండ, రైలు బండి కూడా వచ్చేస్తుంటది. ఇప్పుడు అడుగుతున్నాడు బండి పంపించావా అని. ఇంతకే పంపావా? అయ్యో నాముగుడు. అవునత్తయ్య, బావ 10 ఏళ్లుగా రాజమండ్రిలో చదువుతున్నాడు కదా, ఇప్పుడు ఎన్నో క్లాసు? 7వ క్లాస్. అమ్మో చాలా పెద్ద చదువే. అయితే మన ఊళ్ళో కాలేజీ చదువుతున్నాడు నువ్వు ఒక్కడవేనమాట. అవునా? 7వ క్లాస్ తర్వాత ఇంకా ఎన్ని క్లాసులు చదువుతా? 13, 17 చదివేస్తాను. రే ఏంట్రా బండి పక్కన కూర్చున్నారు, ఆపో. ఏమిటి హడావుడి? మీ అబ్బాయికి చెవులు గుర్తించబోతున్నారా? చెవులు కాదు గెవులు కాదు, మా అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాం. బుర్ర తక్కువ నాయాల. మరి బండపు కూర్చున్నారేమిటి? షాయిమేకు పోయింది బాబు, ముహూర్తం దాటిపోతుందని కంగారుగా ఉంది. ఒరే పుల్లయ్య, ఏడ్చిన బాబు. మన దగ్గర ఎన్ని సాయి మేకలున్నాయి? 2 ఉన్నాయి సిన్న బాబు. ఒకటి తీసి వాళ్ళకి ఇచ్చేయి. మరి మన బండికండి? మన బండికి ఒకటి చాలే. మన దగ్గర 2 ఉంటే లేని వాళ్ళకి ఒకటి ఇవ్వమని మా గురువు గోపాలకృష్ణ గారు చెప్పారయ్యా. చదువుకుంటేగా తెలియటానికి బుర్ర తక్కువ నాలే. ఇచ్చేయి. ఒరే పుల్లయ్య బాబు, బండెక్కు. కొంచెం అర్జెంట్ బాబు. బాబా, మనకు బండి తోలటం రాదే, ఏం చేయాలబ్బా? నీకు అసలు వస్తుందిరా? అదేంటి కస్తూరి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే నీళ్ళు మోస్తున్నావు. ఈ ఊళ్ళో జనం ఏమనుకుంటారు? కాబోయే ప్రెసిడెంట్ గారు వాళ్ళు నీళ్ళు మోస్తుంది అనుకోరు. పైగా ఈ ఊళ్ళో నేనన్నా మా నాన్న అసలే పడదు. రా బండిలో పోదాం. ముందు బండి దిగండి రా. రండ్రా పోదాం. పాపం అయోమయం గాడు కలలు కంటున్నట్టున్నాడు. ఏంటి కస్తూరి, అతను సీరియస్ గా నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంటే ఏంటలా ఎగతాళిగా తీసుకుంటావు? ఏదో ఒక రోజు నిన్ను లేపుకుపోతాడులే. ఎవరి లూజా? నోరు మూసుకుని బండెక్కండి, నడకన్నా తప్పుద్ది. ఏ కస్తూరి, నువ్వు ముందెక్కు. నువ్వే బండి తోలాలి, నాకు బండి తోలటం రాదుగా. అయ్యో, చిన్నబాబు, నన్ను పెళ్లి చేసుకుంటాన్నావు కదా, మొదటి రాత్రి ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేనేమన్నా వెర్రి పప్పని అనుకున్నావా? నువ్వు పాల గ్లాస్ తో లోపలికి వస్తావు. ఆ తర్వాత సగం నేను తాగి మిగతాది నీకు ఇస్తాను. ఆ తర్వాత నిన్ను గట్టిగా వాటేసుకుంటాను. ఆ తర్వాత
ఆ తర్వాత అడక్కే బాబు కొంప మునుగుతుంది. అబ్బా ఉండవే, నువ్వు చూపించిన బాబు. ఆ తర్వాత పాట అయిపోయింది లేకు. కస్తూరి ఎదురా? కస్తూరి ఎక్కడుంది? ఎప్పుడు వస్తారు? ఎవరే అది? ఏంది అది? ఈ సేన్ ఎవరిది? నాదంటే నీది కాదా? ఎర్రిముండా, నీ సేన్లోనే దొంగతనం చేస్తావా? నీకు కావాలంటే ఈ సేన్ మొత్తం పీకివను. తినకాయలు తింటావా? ఎప్పటికైనా నా ఎంగిలి తినాల్సిందనివే కదా. తిన. అరే తిన. ఓ ఎవరో అది ఇల్లంతా పాడు చేసేది? కుర్ర నా కొడకల్లారా, నే దిగానంటే తోలు తిత్తాను పొండి. ఏ సీతమ్మా, ఏమే ఆ పిల్లలు లోనికి దూరానిచ్చావు? ఆ పిల్లలు ఎంతసేపినా అంతే బాబు. అవును బాబు, నాకు తెలవ కడుగుతాను. బోల్డంత డబ్బు పోసి ఇల్లు కట్టించావు, రోజు ఊడిపించి ముగ్గులు లేపిస్తున్నావు కదా, నువ్వు వెళ్ళా మంచి మెత్తగా ఉంటావింది బాబు. ఈ ఇల్లు కట్టుకుంది నా కోసం అయింది, నా రావులమ్మ కోసం. దాన్ని పెళ్లి చేసుకున్నాక అదే మొట్టమొదట కుడికాలు ఎట్టాలి, ఆ తర్వాతే నీ గుమ్మం దాడతాను. ఇంత ప్రాణం పెట్టి పెనుగుటి దొరుకుతున్నాడంటే రావులమ్మకి ఇతని జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో. ఇదేంటి కంటి మీద గింజలు మలిసినట్టు ఈపు మీద వాపులేంటి? బాబా అదే అది మేము లోకల్ గా పెద్ద మనుషులం కదా, తీర్పు చెప్పేటప్పుడు గుంజక ఆనుకుని కూర్చుని కూర్చుని వీపు మీద బొబ్బలు పొక్కినాయి అంతే. దెబ్బల్లా కనిపిస్తున్నాయా? చాచా, అప్పడాల కర దెబ్బల్లాగా అట్ల కాడ వాతల్లాగా కనిపిస్తున్నాయి. ఈ వేలు వెన్ను దత్తుడు ఒంటి మీద చెయ్యేసి బతకగలడా ఎవడన్నా? ఆడేవడరా సోడాలు అమ్ముకునే వాళ్ళగా? ఎవరది? నేనే వేలు వెన్ను దత్తుడు గారిని. వారిని అబ్బా, వేలు వెన్ను దత్తుడా? అది నేనే కదే. అవును. మరి డూప్లికేట్ గా ఎవడు? చెంత ఒక్కసారి తెరువు చెప్తాను, ఆడి ఫేస్ చూద్దాం. రగులుతోంది మొగలి పొద, అబుస్ అబుస్ అబుస్, పగులుతోంది గుండె లోపల, అబుస్ అబుస్ అబుస్. పట్టుకొచ్చాను, పక్కేస్తావా? నేను తొక్కేస్తాను, నేను తొక్కేస్తాను. ఏంటి ఇలా వచ్చారు? ఇప్పటి నుంచి మా బావ ఇక్కడికి రాడుగా. మా అక్క గుట్టిన దెబ్బలకు బాగా వాచిపోయి మంతాన పడ్డాడుగా. ఇప్పటి నుంచి నీకన్నీ నేనేగా. పద్ద పద్ద. ఏంటో ఈ రోజు మిరప తోటలో సున్నం పెడుతున్నా తెగదగా మెరిసిపోతున్నారు. పెడతా గిడతా అనబోకు. ఈ రోజు నుంచి నీకెంత కావాలంటే అంత పెడతా. చెప్పు. ఓ లచ్చత కొట్టనా? ఏది ముందు చేతిలో కొట్టి చూద్దాం. చెప్పట్టుకో. నన్ను కూడా మా బావగళ్ళగా తీసినారు నా కొడుకు అనుకున్నావా? బట్ 10 అడ్వాన్స్, 10 పెట్టి మంచి వస్తారు కొనుక్కో. దాని మీద పంది నా కొడక.
నా పంచాలాలు చేసేసుకుని నా జేబులోంచి 25 రూపాయలు కొట్టేసి ప్రేమనగర్ లో అక్కినేని నాగేశ్వరరావు లెవెల్లో ఒక పూలదండ వేసేసుకుని నా పర్సనల్ కేసు దగ్గరికి వచ్చేస్తావా? అది కాదు బాయ్యా. అమ్మాయి, ఆదివారం నాడు కోతకు తీసుకెళ్లే సేవ పంది సేపు నాకు కొడక. బామ్మది చింతామణి నీకు అక్కలాంటిదిరా. కనిపించిన పోతాడదని అక్క అనుకుంటూ పోతే నన్ను చక్కగా అనుకుంటారు బాయ్యా. బాయ్యా ఈ ఒక్కసారికి నన్ను నీ అబ్బా పాదులు బా అగా ఆ పోలీసులా ఇంటికి రా నీ పని చెప్తాను. బా ఒక పురుగు కనపడట్లేదే. నీకు రూపాయి ఇస్తాను, నేను చెప్పినట్టు చేస్తావా? పెద్దడు గారు ఉన్నారా? నువ్వెవడో రాయ్. ఉంటే పిలవండి. ముందు నువ్వెవడో చెప్పరా. నేనెవరో మీకులా తెలుస్తుంది, ముందు ఆయన పిలవండి. అదిగదవా. ఏమండి ఏమంటాయ్? చెక్కిల మీద చేసి చిన్నదానా నువ్వు చింతపోదు వెందుకే ఇంతలో అన్న నీ చెక్కులన్నీ. ఈ అరటెక్కటిగాడెవడు? ఎవడా నువ్వు? నేనెవరో తెలవదా? నువ్వేమన్నా భారతదేశం ప్రెసిడెంట్ గారు మనవడవా తెలవడానికి? సరిగ్గా చూడు. నాకేమన్నా చెత్తవారం అనుకున్నావా? పోనీ మామిడి తోట తెలుసా? మామిడి తోట? ఏ మామిడి తోట బాబు? ఇంకుటిల్లు, అదేనా గుర్తుందా? పెంకుటిల్లు అంటాడంటే ఎరా ఏకశకాలు ఆడుతున్నావా? సరే, మా అక్క దగ్గరికి వస్తావుగా, అప్పుడు చెప్తా నీ పని. అర్రే ఆగు, నీకు అక్క కూడా ఉందా? పేరేంటి? ఎక్కడుంటది? తర్వాత చెప్తా గానీ ఒకసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నీ అమ్మకడు మాడా. పెళ్ళి ఇన్నేళ్ళైనా ఇంట్లో పిల్ల పీచు లేదు గాని మా ఆవిడ తోట పెంకుటిల్లు కావాల్సి వచ్చిందా? నిన్ను ఉన్న డ్రెస్ దిక్కులేదు కానీ కొత్త డ్రెస్ కావాల్సి వచ్చిందా? అసలు ఉత్తిని అడిగానే అడ్రస్. పాడు బుద్ధి, పాడు మనిషిని. బాయా ఏదో సప్పుడైందేంటి? మా అక్క బాగా తడేసినట్టుంది. తడా పాడా పేళ్ళు కొట్టుకుంటున్నా. అన్న అబద్ధాలు ఆడతా. పేళ్లు పగిలేసప్పుడుకి ఈ పగిలేసప్పుడుకి తేడా తెలియదంటే. హలో, ఆ మామిడి తోట, ఆ పెంకుటిల్లు ఫిట్టింగ్ మందే. చాలా మంచి పని చేసావురా, థ్యాంక్స్. పెడతావా